వారి సంపాదనతోటి ఉద్యోగంతో పని సురేష్ గారు త్వరగా రావాలి డాన్స్ దగ్గరికి. పిల్లలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు బాపట్లలో ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు కూడా మొదలుపెట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంత అవసరం అనేది రేపు ఇప్పుడున్నటువంటి పిల్లలే రేపు భావి భారత పౌరులు అనేది ఆ ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదే మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా ఒక విద్యార్థి అభివృద్ధిలోకి వచ్చాడు అంటే ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉందో అదేవిధంగా ఇందాక మనకు ఫస్ట్ వక్త చెప్పారు, తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తన క్రమశిక్షణ అనేది మన తల్లిదండ్రుల నుంచే మన పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులని ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్కి పిలిపించడం జరిగింది. ఇందాక కూడా హెడ్ మాస్టర్ గారు ఒక మాట అన్నారు, మీ పిల్లవాళ్ళు 9కి ఇంటి నుంచి బయలుదేరుతున్నారు కానీ స్కూల్కి రావట్లేదు, తల్లిదండ్రులు గమనించాలి అని. ఇదే విధానం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా ఉంటుందంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్స్కి, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని. విద్యావంతులు కావాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు చెప్పే మంచి విద్యను పిల్లలు అర్థం చేసుకొని చదువుకోవాలి. తల్లిదండ్రులు నెలకొకసారైనా స్కూల్కి వచ్చి పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, క్రమశిక్షణగా ఉన్నారా లేదా, పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం విద్యాశాఖ మంత్రులు ఈ చక్కటి ప్రోగ్రాంని తల్లిదండ్రుల సమక్షంలో, ఉపాధ్యాయుల సమక్షంలో, అధికారుల సమక్షంలో ఎప్పుడైతే సమావేశాన్ని ఒక మంచి వాతావరణంలో నెలకొల్పుతారో అక్కడ పిల్లలకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మధ్యలో అయితే కొన్ని వ్యత్యాసాలు కానీ, కొన్ని అనుకూలతలు కానీ, మా పిల్లాడు ఎలా ఉన్నాడని కానీ వాళ్ళు ఉపాధ్యాయుని అడిగినప్పుడు ఉపాధ్యాయుని సమస్యలు మీ అబ్బాయి ఇట్లా గొడవ చేస్తున్నాడని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈసారి ఈ కార్యక్రమాలకి మన రక్షణ శాఖ నుంచి మన ఎస్ఐ గారిని కూడా పిలిస్తే కొంచెం బాగుండేదని నా అభిప్రాయం. మన పిల్లలు 8 నుంచి 9 10 తరగతి పిల్లలు రీసెస్ టైంలో బయటికి రావటం, సిగరెట్లు తాగటం, అంటే ఫోటోలు చూపించను కానీ చెప్తున్నానండి. ఎందుకంటే ఆ పిల్లలు మనం మార్చుకోవచ్చు, తప్పులేదు. తల్లిదండ్రులు కూడా మీరు కూడా ఒకసారి గమనించనమ్మా. పిల్లలు బయట ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది ఉపాధ్యాయులకి తల్లిదండ్రులు ఇద్దరికి అవసరమే. మేము కూడా రోడ్డు మీద తిరుగుతుంటాం, తెలుస్తుంటాయి. కొంతమందికి మేము వాళ్ళ తల్లిదండ్రులకు కబురు కూడా చేస్తాం. ఇది అనేది కూడా నేను కూడా చేసిన సందర్భం ఉంది. కానీ ఎందుకంటే మంచి వాతావరణం, మంచిగా మనం చూసుకుందాం. పిల్లలకు మనం వాళ్ళు చెప్తే 100% వాళ్ళు వింటారనే నమ్మకం నాకైతే ఉంది. పేరు పేరున నా ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన ఈ అధికార కార్యక్రమం ఏదైతే ఉందో, పేరెంట్ టీచర్ మీట్ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే మా టైంలో అంటే 1980s 1990s టైంలో గవర్నమెంట్ స్కూల్స్ తప్పితే ప్రైవేట్ స్కూల్స్ చాలా అరుదుగా ఉండేవి. ఎక్కడో 1-2 ఉండేవి కానీ ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు పెద్దగా. ప్రైవేట్ స్కూల్స్లో చదివించాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ స్కూల్స్ని కూడా ప్రైవేట్ స్థాయికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పిల్లలందరూ కూడా ఒకటి గ్రహించాలి. ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేంటి, ప్రజాప్రతినిధులు ఏంటి, మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే. ఒకటే చెప్తున్నాను నేను, 40% మార్కులు వచ్చిన వాళ్ళైనా, 60% మార్కులు వచ్చిన వాళ్ళైనా, 100% మార్కులు వచ్చిన వాళ్ళైనా పిల్లలందరూ కూడా సమానమే. మీరు ఉన్న కెపాసిటీ ఏంటి, మీకున్న శక్తి ఏంటి, శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది.
మీకు టార్గెట్ పెట్టుకోండి. ఈసారి మనకి 50 మార్కులు వస్తే దానికి 70 మార్కులు ఎలా సాధించాలా అనే దానిపై మీరు దృష్టి పెట్టుకోండి. మీకు మీరే కాంపిటీటర్గా మారండి. ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారో ఆ ఉన్నత లక్ష్యం దిశగా ప్రతి ఒక్కళ్ళు అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% మార్కులు వచ్చిన వారు 10 లక్షల జీతం పొందొచ్చుగాక. కానీ ప్రతి విద్యార్థిలో ఒక టాలెంట్ ఉంటుంది, అది టీచర్స్ గుర్తిస్తారు, పేరెంట్స్ కూడా గుర్తుంచుకోవాలి. అతి గారాబం చేసి పిల్లల్ని దయచేసి పాడు చేయొద్దు. విద్యాలయాలు అంటే దేవాలయాలతో సమానం. భావి తరాలకు భవిష్యత్తు నిర్ణయించేది విద్యాలయాలే. కాబట్టి విద్యార్థులు అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, ఒక స్నేహపూర్వక వాతావరణంలో సమయస్ఫూర్తితో ఒకటి షేరింగ్ కేరింగ్ అంటే ప్రతి ఒక్కరికి షేర్ చేసుకునే విధానం కానీ కేరింగ్ చేసే విధానం కానీ అది సమయస్ఫూర్తితో అంటే క్రీడా స్ఫూర్తిని చాటుతూ కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కానీ అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంచే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ మెరిట్ స్టూడెంట్ ఒక్కొక్క విద్యార్థి కూడా ఒక 5 యావరేజ్ స్టూడెంట్స్ నుంచి మిడిల్ స్టూడెంట్స్ కనుక తీసుకోవాలి సరిసమానంగా విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులు వారు చదువుకున్న స్కూల్కి వాళ్ళు చదువుకున్న గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చడమే కాకుండా రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు అందించిన వాళ్ళం అవుతాము. మేము కూడా ఈ ఓల్డ్ స్టూడెంట్ ఇదే స్కూల్లో చదువుకుని బయటకు వచ్చాము. మేము కూడా ఆ టైంలో ఏంటంటే సరిగ్గా మా తండ్రి గారు ఉండేవాళ్ళు, గ్రామ పెద్దలందరూ కూర్చుని మరి హెచ్ఎం గారిని పిలిచి ఏ సబ్జెక్ట్కి ఏ టీచర్ కావాలంటే ఎవరైతే బాగా చేస్తారు ఈ జిల్లాలో ఎవరు ఉండాలని మంచి టీచర్స్ ఎవరు ఉండాలని చెప్పేసి ఆ రోజు కూర్చుని మాట్లాడుకొని హెచ్ఎం గారు సలహా తీసుకుని ఆ కన్సల్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి దుగ్గిరాలు తీసుకొచ్చి దుగ్గిరాల హై స్కూల్లో మరి వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది చాలామందిని కూడా జిల్లా పరిషత్ ద్వారా. అది చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పే చదువులు కూడా ఈ ప్రాంత ప్రజలు ఆ రోజున మన స్కూల్ ఒకటే ఉండేది, చుట్టుపక్కల స్కూల్స్ ఇన్ని స్కూల్స్ లేవు. ఉండటం వల్ల ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఇది కూడా దుగ్గిరాల స్కూల్ ఒక మంచి పేరు ప్రతిష్టలు వచ్చింది. బాగా చదువు చెప్తారు, బాగుంటారు, టీచర్స్ కూడా యూనిటీతో పనిచేస్తారని ఒక మంచి పేరు ఉంది, మంచి సంప్రదాయం ఉందన్నమాట. ఆ రకంగా మెలిగిన స్కూల్ ఇది. పాత పురాతనమైన స్కూలు 100 సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు కూడా ఇట్లా ఉందంటే అది వారి వెనక పెద్దలు చేసిందేను. దాని తర్వాత కూడా మరి స్కూలు 100 years అప్పుడు కూడా మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన మన స్కూల్ విద్యార్థి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. మరి ఆయన కూడా ఒక కమిటీగా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి మన స్కూల్ మనం బాగు చేసుకుందాం, ఇట్లా బాగలేదు ఇది అని చెప్పేసి అందరినీ ఓల్డ్ స్టూడెంట్స్ని అందరిని కూడా కలిపి కూర్చోబెట్టి అందరికీ అందరూ తల చేసి మరి దీన్ని మరి దోషివారు వీళ్ళంతా కూడా కూర్చోబెట్టి ఆయన అందరిని కూర్చొని చేసుకుందాం, అంతా మన స్కూల్ ఈ రకంగా ఉందంటే ఆయన కృషి కూడా చాలా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఆ రోజున మరి ఆ 100 years ఫంక్షన్ కూడా గవర్నర్ గారు రావడం జరిగింది. ఈ గ్రామానికి వచ్చే స్కూల్ ఫంక్షన్ కూడా అటువంటి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా గ్రామస్తులు కూడా మరి అందరూ పార్టీలకు అతీతంగా అందరూ సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్క స్కూల్లో ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం వారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మనకు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికవటం కూడా మనందరికీ చాలా అదృష్టకరం. అయితే ఈ రోజున పేరెంట్స్కి విద్యార్థులకి మరి ఉద్యోగులు అంటే టీచర్స్కి మనందరం కలిసి కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మనందరం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఇందాక ఒక తల్లి చెప్పింది, మా పిల్లలతో మేము ఇంతవరకు కూడా సమయాన్ని గడపలేదు, మాకు ఎప్పుడు కూడా పనులే సరిపోతున్నాయని. కానీ ఈ రోజున ఇలాంటి కార్యక్రమం చాలా అదృష్టకరంగా భావించాలి. మరి ఒక తల్లి మరి స్కూల్కి పంపిస్తున్నారు అంటే ఆ పిల్లలు స్కూల్కి వస్తున్నారో రావట్లేదో ఒకసారి గమనించండి. అదే కాకుండా మనం స్కూల్కి పంపించేటప్పుడు ఇన్ టైంలో పంపించాలి. ఎందుకంటే మనం పనులకు వెళ్ళడానికి అయితే టైంని ఏర్పాటు చేసుకుంటాం కానీ టైంకి వెళ్ళిపోతాం. కానీ పిల్లలు స్కూల్కి వచ్చేటప్పటికి మాత్రం ఇన్ టైంలో పంపించే స్థితిలో ఉండరు. పేరెంట్స్ వెళ్ళొచ్చులే, వెళ్తారులే, వాళ్ళే వెళ్తారులే అనుకుంటారు. కానీ ఇన్ టైంలో పంపించండి, అసెంబ్లీకి అటెండ్ అయ్యేటట్టు చూడండి. అదేవిధంగా మన పిల్లలు ఎలా చదువుతున్నారో లేదో కూడా మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎదురిగి చదువుకోలేదు కదా, మన పిల్లలన్నా చదువుకుంటే మనం పడే శ్రమ వాళ్ళు పడకుండా మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి మనమే మన పిల్లల్ని భద్రం చేసుకోవాలి. అంతేకాకుండా మరి వారం కాకపోయినా 1 monthకి ఒకసారి అయినా కూడా పిల్లలు ఎలా చదువుతున్నారో ఎలా చదవటం లేదో ఒకసారి గమనించుకోవాలి. మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యారు. అదేవిధంగా మరి పిల్లలు స్కూల్కి
వచ్చారు అంటే వాళ్ళు స్కూల్లో ఉన్నారో లేదో కూడా టీచర్స్ని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. తనని అంటరాని వారిగా ఉన్నప్పటికి కూడా మరి ఎక్కడో దూరంగా ఉండి చదువుకున్నారు. అందుకనే విద్య ప్రాథమిక హక్కు అని అంబేద్కర్ గారు అన్నట్లు చదువు చదివించు టీచర్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మీరు ప్రతి ఒక్క పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ముఖ్యంగా ఉపాధ్యాయులకి టీచర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మన పేరెంట్స్ ముందు చక్కగా మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నామా, వాళ్ళ నడవడికి ఎలా ఉందో అది పూర్తి స్థాయిలో బాధ్యతగా తీసుకోవాల్సింది మెయిన్ పేరెంట్సే. పేరెంట్స్ తీసుకుంటేనే ఆ పిల్లలు ఎలా చదువుతున్నారో వాళ్ళ బిహేవియర్ మొత్తం చేంజెస్ అయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకోవాల్సిందే మన పేరెంట్సే మెయిన్. అదేవిధంగా విద్యార్థులు మీ స్కూల్కి వస్తున్నారు, టీచర్స్ పాఠాలు చెప్తున్నారు, వినేవాళ్ళే హయ్యర్గా చదువుతున్నారు, ఫస్ట్ ర్యాంక్స్ వస్తుంది. మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? మీరు ఉపాధ్యాయులు చెప్పేది పూర్తి స్థాయిలో వింటేనే కదా అది వచ్చేది. అందుకనే మీ విద్యార్థులకు మెయిన్ చెప్తుంది, మీ ఉపాధ్యాయులు చెప్పేది క్లాస్లో చెప్పేది క్రమశిక్షణగా ఉండాలి. మెయిన్ బిహేవియర్ ఇప్పుడే చెప్పారు. మన చక్కటి ప్రోగ్రామ్కి పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రామ్ చక్కగా నిర్వహించిన విద్యాశాఖ మంత్రులు మన నియోజకవర్గం నారా లోకేష్ గారికి ఇలాంటి చక్కని ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.